గంగవరం పోర్ట్ కార్మికులు గత 25 రోజుల నుంచి ఇక్కడ సమ్మె చేయడం వల్ల స్టీల్ ప్లాంట్కి రావాల్సిన 3,50,000 టన్నుల కోలు ఆగిపోయింది. ఆ కారణంగా ఈరోజు గంగవరం పోర్టుకి బాధ్యత ఉంది. ఇది కేవలం కుట్రపూరితంగానే గంగవరం పోర్టు యాజమాన్యం కావాలనే ఈ సమస్యను పరిష్కరించకుండా ఈ యొక్క కోలు పంపించకుండా స్టీల్ ప్లాంట్ ఎదురుగా చంపి దీన్ని అమ్మలేని ప్రయత్నంలో భాగంగానే చేస్తుందని మేము అనుకుంటున్నాం. అయితే కార్మికుల సమస్యలు ఒక ప్రపంచ కుబేరుడైన ఒక అదనేవాడు చిన్న సమస్యలు పరిష్కరించే పరిస్థితిలో లేకుండా లేడాను. ఒకవేళ అక్కడ కోకోన్ ఫ్యాక్టరీకి కానీ ఏమైనా గ్యాస్ లీక్ అయితే, కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయితే విశాఖపట్నంలో ఉన్న లక్షలాది మందికి ప్రాణాలకు అపాయం ఉంది. కాబట్టి దయచేసి మేము వాళ్ళు గంగవరం పోర్టు కార్మికులు కూడా మీ అందరూ విన్నవించుకుంటూ స్టీల్ ప్లాంట్ మెటీరియల్ వరకు ఎలా చేయండి అని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. 3 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ నాశనం సిద్ధపడుతున్నారు యాజమాన్యం. ఈరోజు గంగవరం పోర్టు ఆదాయ యాజమాన్యం ఇదంతా కేంద్ర ప్రభుత్వం కుట్రగా మేము భావిస్తున్నాం. ఇప్పుడైనా తక్షణమే జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు గంగవరం పోర్టు యాజమాన్యం పోర్టు కార్మికులు పిలిచి వాళ్ళ సమస్యను ఒక నెల రోజుల్లో లేదా 15 రోజుల్లోనే మేము పరిష్కరిస్తామని ఒక హామీ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు కార్మికులు. వాళ్ళ ధన్యవాదాలు. ఖచ్చితంగా వాళ్ళ పోరాటానికి కార్మిక సంఘాలన్నీ కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా న్యాయమైన కోరికలు వాళ్ళ బొడ్డు సేకరణ చేయించుకొని ఈరోజు గంగవరం పోర్టు యాజమాన్యం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో వదలం. మేము స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం, గంగవరం పోర్టు కార్మికులు కూడా మేము కాపాడుకుంటాం. ఆదాయ యాజమాన్యం నిర్లక్ష్యం వేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అత్యంత ఇంపార్టెంట్ విభాగం కోకోమెంట్ డిపార్ట్మెంట్. కోకోమెంట్ డిపార్ట్మెంట్లో ఈ ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి కెనడా నుంచి కోల్ని మన ఇండియన్ కోల్ కొంత బ్లెండ్ చేసి దాని ద్వారా కొన్ని రకాల బై ప్రోడక్ట్ తయారు చేసి, కొంత కోక్ తయారు చేసి గ్యాస్ పర్ని తయారు చేయడం, మనం విద్యుత్ ఉత్పత్తి చేయడం, తర్వాత రకరకాల గ్యాస్ తయారు చేయడం, అమ్మోనియా ఉత్పత్తి చేయడం, ఇటువంటి అన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా కోల్ లేకపోవడం వల్ల ఆ లోకంలో ఎటువంటి కార్యక్రమాలు పెద్దగా సాగడం లేదు. ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కాపాడడానికి, విషవాయువు రాకుండా ఉండడానికి, కాపాడడానికి మాత్రమే ఉన్నటువంటి సిబ్బంది అంతా కృషి చేస్తున్నారు. అందువల్ల ఆదాని యాజమాన్యాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ కంపెనీకి ఏదైనా విఘాతం ఏర్పడితే, గ్యాసులు కానీ లీక్ అయితే పూర్తిగా వారే బాధ్యత వహించాల్సి వస్తుంది. అదాని యాజమాన్యం కూడా సమస్యను గ్రహించి రాజకీయాలు చేయకుండా అదాని గంగవరం పోర్టులో అయితే ఏ విధంగా అయితే నువ్వు కార్యక్రమాలు సాగిస్తున్నామో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అందేసి వచ్చావు, 6 చౌక పట్టుకుపోదామని మోడీ గారి తన సహకారం దీన్ని పట్టుకుపోదానికి ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇవాళ ఆదాని గవర్నమెంట్కి ఇవాళ గంగవరం పోర్టులో సమ్మె జరుగుతుంది. అలా అవసరం అనుకుంటే మీరు విరమించుకొని వెంటనే మనకు ఉన్నటువంటి రా మెటీరియల్ పంపించకపోతే మటుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాని పోర్టులన్నింటిలో కూడాను సమ్మెలో పోరాటాలు చేస్తామని చెప్పేసి ఆదాని మేనేజ్మెంట్కి హెచ్చరిస్తున్నాం. తక్షణమే ముందుకు రావాలి. కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఆదాని మేనేజ్మెంట్తోనే 15 రోజుల్లోని ఈ సమస్య పరిష్కారం, మీరు ఇచ్చినటువంటి హామీనే పరిష్కారం చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. తక్షణమే అంటే ఒక 1.5 డే ఉందన్నమాట. 1.5 డే దాటిన తర్వాత స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఎక్స్ప్లోజన్స్ బయటకు వస్తాయి. ప్లాంట్ మళ్ళా రివైవల్ చేయాలంటే సంవత్సరాల కాలం పడుతుంది. క్యాపిటల్ అనేది నష్టపోతుంది. అందుకని ఈ నష్టాన్ని నివారించవలసిన రాజకీయ నాయకులు కూడా వారి యొక్క పెత్తనాన్ని మాని వేళ ఎన్నికల్లో ఉన్నా సరే ప్రజల యొక్క సమస్య అనేది 5 లక్షల మంది 6 లక్షల మంది ఒక సమస్య అనమాట. తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీకి తెలియజేసి రేపటిలోగా ఈ సమ్మెను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. విశాఖపట్నం పోర్టు కడతానంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారనమాట. ఇవాళ ఉన్న 10% వాటా కూడాను ప్రైవేట్ వాళ్ళకి ఆదానికి ఇచ్చి మొత్తం ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడాను ఒక నిర్మాణం చేయాలని చెప్పేసి గంగవరం పోర్టు ఆదాని స్పష్టంగా ఒక దెబ్బకే 2 పెట్టలు కొట్టే పద్ధతిలోనే మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నాశనం చేయాలనే పట్టుదలతోనే ఈ సమ్మె చేయిస్తున్నారు ఆదాని. దానికి కేంద్ర రాష్ట్రం ఇవాళ అనేక జీవాలు ఇప్పుడు కూడా ఎన్నికల్లో జీవాలు ఇస్తున్నారు, ఆర్డర్లు ఇస్తున్నారు. ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పోర్టు ఇచ్చినా సరే ఉన్నటువంటి రా మెటీరియల్ తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చినా సరే ఇవాళ ఉన్నతాధికారులందరూ కూడా నిమ్మకి నీరెత్తుకుంటూ ఉన్నారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆదానిని కబ్జా చేయడం కోసం మొత్తం స్టీల్ ప్లాంట్ అనేది ఇవాళ చెప్పారు నాశనం అయితే ఇవాళ అనేక పాయిజన్స్ అనేవి ఇంకో 2-3 రోజుల్లో పాయిజన్స్ వస్తాయి. మొత్తం విశాఖపట్నం అంతా కూడా పాయిజన్స్ తోని చాలా మందికి పెద్ద ఎత్తున ఆరోగ్యాలు పాడే పరిస్థితి ఉంది, చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. సమస్య ఉద్యోగులు కాదు, గంగవరం పోర్టు ఉద్యోగులు అంతకన్నా కాదు. ఆదాని గంగవరం పోర్టు కావాలని రాజకీయ డ్రామాకు తెరదీసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టపెట్టి తద్వారా
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మూసేసే దానికోసం కొనుక్కునే దానికోసం ప్రయత్నం చేస్తా ఉందని చెప్పేసి వారు మేము కలిసి ఒక అంగీకారానికి వచ్చాం. అవసరమైతే గంగవరం పోర్టు కార్మికులు స్టీల్ ఉద్యోగులు అంతా కలిసి వాళ్ళ మీద దండెత్తే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆ పరిస్థితి రాకుండా సమస్య పరిష్కారం చేసి 3.5 లక్షల టన్నుల కోల్ని కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంటి బిల్లు అమ్మారు. మేము 16 సంవత్సరాలుగా దగా పడుతూ ఒకరి చేతిలో మోసపోయి మరొకళ్ళ చేతిలోనే బాగుపడతామనే సందర్భంలో ఈ అదాని ఇంత దుర్మార్గంగా ఉంటుందని కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని చట్టాలు ఇక్కడ అమలు చేస్తున్నారు. ఇక్కడ గొంతెత్తి అరిస్తే అంటే బెసిలిస్తే అనగదొక్కే కార్యక్రమం. గంగవరం ప్రాంతంలో పుట్టే మత్స్యకారుడి కోసం అదాని నీకు తెలియదు, తస్మత్ జాగ్రత్త. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్తో కుమ్మక్కయి ఆ అమ్మేసే నిందిని మా మీద వేస్తానంటే కుదరదు. ఇది విశాఖపట్నంలో పుట్టే గడ్డ మీద పుట్టేవారు. ఈ ఉద్యమాలకి అడ్డ ముందే చెప్తున్నా, చేస్తావా చట్టాలు అమలు చేయి, లేకపోతే మా సౌందర్యం అయినా మాకు ఇచ్చే. ఇది మా డిమాండ్ ప్రధానంగా. 25 రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఏ ఒక్క రోజు కూడా మేనేజ్మెంట్ రేటింగ్స్ అంటే మాకు అడుగుతున్న డిమాండ్స్లో భాగంగా ఇది చేస్తాము అనేది ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు దిగి రావటం లేదు. స్టీల్ ప్లాంట్ కోక్ పంపించబోవడం గల కారణాలు ఏంటంటే విషయం, స్టీల్ ప్లాంట్ నష్టాల్లో పట్టయితే అది తక్కువ రేటుతో మనం కొనుక్కోవచ్చు కదని చెప్పేసి అదాని వారు వేసుకున్న వెచ్చగడ్డలో ఒక భాగం తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఈ నిందంతన గంగవరం పోర్టు కార్మికులపై మోపడానికే ఇదంతా చేస్తుంది.